ఎక్కడ వెనకబడ్డారు అనుకుంటున్నారా? ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతున్నారు. మీ సపోర్ట్ కేరింగ్ చాలా అవసరం. గర్ల్స్కి సహాయం చేయాలి. థ్యాంక్ యూ అవ్వచ్చు. థ్యాంక్స్ అమ్మా. నీ మనసులో ఉన్నటువంటి ఆవేదన ఏదో నువ్వు ఊరికే మాట్లాడాలని మాట్లాడకుండా నీ గుండె చాలా బరువెక్కి ఉన్నది. అందరిలాగా ఊరికే వచ్చేసి దూకున్నామా, పౌడర్ వేసుకున్నామా, సెల్ఫీ దిగామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా నీ జీవన ప్రయాణంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు నీ మనసులో ముద్ర వేసుకొని వాటి పట్ల ఇప్పటి వరకు నాకు తెలిసి నువ్వు బయట స్పందించావా లేదా నాకు తెలియదు. కానీ ఈ రోజు నిన్ను చూస్తుంటే మొదటిసారిగా నీ మనసులో అనిపించినటువంటి ఆ ఆలోచనని నీ సహచరులకి, మిత్రులకి పంచుకొని వాళ్ళని కూడా ఎవరైతే వీధిలో భిక్షాటన చేస్తున్నారో, ఎవరైతే ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తూ ఉన్నారో వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వారిని చెప్పకనే చెప్పేటటువంటి ప్రయత్నం చేశాము. సో నీకు సాధారణంగా మనందరం పొద్దున బ్రష్ దగ్గర నుంచి మొదలు పెడితే నైట్ పడుకునేంత వరకు చాలా ప్లాస్టిక్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో నీ జీవితంలో ఒక ప్లాస్టిక్ బ్రష్ని పక్కకు పెట్టేసి ఒక వెదురు అంటే ఒక చెక్కతో చేసినటువంటి ఒక బ్రష్ని మొదలుపెట్టి భవిష్యత్తులో ఇలా ఒకటి మెల్లమెల్లగా పర్యావరణానికి మేలు చేసేటటువంటి ఉత్పత్తులు ఉపయోగించాలని చెప్పేసి తెలియజేస్తూ నువ్వు మాట్లాడినందుకు కాదు ఒక వెదురు బ్రష్ని మీకు బహుమానంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన కళాశాల